క్వైట్ క్వైట్ క్వైట్. వాటిని ఎలా చేజెక్కించుకోవాలో నాకు తెలుసు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం చేద్దాం. పర్వాలేదే, డాక్టర్ వయ్యుండి తోట పనులన్నీ చేస్తున్నా. ఇలాంటి మూలికల మొక్కల్ని పెంచడం, వాటి మధ్యలో తిరగడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న మూలికల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నావా? అలానే అనుకుంటున్నాను. ఎందుకన్నా మంచిది మీరు ఒకసారి టెస్ట్ చేసి చూడండి. దాని పేరేంటి? పసుపు కలగార చెట్టు. ఇది గుంట గలిజేరు. ఇది వాయువేడంగాలు. ఇంత తక్కువ సమయంలో మూలికల పేర్లన్నీ చెప్తున్నావు. చాలా తెలివైన దానివే. ఏమైందమ్మా? వచ్చేసిందండి. అలాగా, సరే మీరు లోపలికి తీసుకెళ్ళండి, నేను వెళ్ళి అమ్మను పిలుచుకొస్తాను. వెళ్ళండి. పార్వతమ్మా, పార్వతమ్మా! ఏమైంది పసుపుతయ్యా? అమ్మా, పావు కరిచిందని ఒక అతన్ని తీసుకొచ్చారు. నువ్వు తొందరగా రామ్మా. రామ్మా, రా. అమ్మా, ఎలాగైనా మీరే కాపాడాలమ్మా. అమ్మా, మీకు దండం పెడతాను, కాపాడండి అమ్మా. మాకు ఇంత తప్ప వేరే దిక్కు లేదమ్మా. వెళ్ళి సంజీవిని వేరు తీసుకురా. అలాగేమ్మా. ఎలాగైనా కాపాడండి అమ్మా. అమ్మా, ఇదిగోండి. నువ్వే చెయ్యి. మీరు చూడండి అమ్మా. మీరే వైద్యం చేయండి అమ్మా. తనకన్నీ తెలుసు, నువ్వు చూడమ్మా. అలాగేనమ్మా. ఆ వేరుని కలిపి కట్టు. అలాగేమ్మా. ఎలాగో గండం తప్పింది. అంతా మీ దయమ్మా. లేవండి, లేవండి. ఇదిగో.
విషం విరిగింది. ఇక భయపడ్డానికి ఏమీ లేదు. మీరు తీసుకెళ్ళండి. మీ మేలు మర్చిపోలేవమ్మా, మీకు రుణపడి ఉంటాం. అది తనకు చెప్పండి. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మా. నా పసుపు కుంకాల్ని కాపాడారమ్మా. పిలుచుకెళ్ళండి. లేవండి. లేవండి, జాగ్రత్త. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత త్వరగా నయం అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అంతా సంజీవిని వేరు శక్తి. నాగమణి, మొగలి పువ్వు పాముకి ఎంత ఇష్టమో అదేవిధంగా పాముకి పడని వాటిల్లో ముఖ్యమైంది సంజీవిని వేరు. ఈ మూలిక రసం విషాన్ని విరిచేస్తుంది. ఎటువంటి పాముకైనా ఈ సంజీవిని వేరు తగిలితే ఆ పాము శక్తిని కోల్పోతుంది. పాముని చూస్తే ఎవరైనా భయపడతారని నాకు తెలుసు. ఆ పామే భయపడే విధంగా ఒక వేరుందా? ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి తెలుసుకునేటప్పుడు ప్రకృతి మనల్ని కాపాడుతుందన్న నిజం మనకు తెలుస్తుంది. శిబిరంలో అందరూ నీకోసం ఎదురు చూస్తుంటారు. నువ్వెళ్ళిరా. అది సరేమా, మీరు పెట్టిన పరీక్షలో నేను పాస్ అయ్యాను కదా. నేనెప్పుడు నీకు పరీక్ష పెట్టాను? అది కాదు, అందరికీ ఎప్పుడు మీరే వైద్యం చేస్తారు కదా. ఈరోజు నన్నే వైద్యం చేయమని సరిగా చేశానో లేదా అని చెక్ చేశారు కదా, అందుకే అడిగాను. నువ్వు నేర్చుకున్నావా లేదా అన్నది నేను చూపులతోనే కనిపెట్టేస్తాను. దానికి పరీక్షలే అవసరం లేదు. మరి అలాంటప్పుడు నన్నెందుకు వైద్యం చేయమన్నారు? నేను నిన్ను ఏం తీసుకురమ్మని చెప్పాను? సంజీవని వేరు. సంజీవిని వేరు దేనికి పడదు అని చెప్పాను? పాముకి పడదు అని అన్నారు. అయితే నేనెవర్ని? నాకు అది పడదు కదా. ఎలాగో గండం తప్పింది. నువ్వేనా పూజారివి? అవును సార్. ఈ ఇంట్లో పాములు ఉన్నాయంట. చెప్పండి, వాటిని మీరే పెంచుతున్నారంట? ఎక్కడ అటువంటి ఏం లేదు సార్. ఇక్కడ పాములు లేవు సార్. నా మాట వినండి. లోపల ఉన్నట్టుగా మాట వినండి సార్. రండి, వచ్చి చూపించండి. మీరు అనుమానిస్తున్నట్టుగా ఇక్కడ పాములు ఏవి లేవు సార్. అబద్ధాలు చెప్పకండి. ఇంట్లో పాములు పెంచుతూ వాటితో ఊళ్ళో వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాగుతున్నట్టు మా కంప్లైంట్ వచ్చింది. ఆ పాములు ఖర్చు ఇద్దరు చచ్చిపోయినట్టు కదా. ఇంట్లో పాములు పెంచడం అనేది చట్ట ప్రకారం ఎంత తప్పో తెలుసా? అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేసి పాములు పట్టుకెళ్దామని వచ్చాం. మర్యాదగా పాములన్నింటినీ అప్పగించండి. మర్యాదగా మీరే పట్టిస్తే దండన తగ్గేలాగా చూస్తాను. మేమే వెతికి పట్టుకున్నామంటే ఆ తర్వాత మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. అయ్యో, పాములేమీ లేవు సార్. మీకెవరో తప్పుగా చెప్పారు. అయ్యో, మన నందినిని పట్టుకుంటే ఎలాగైనా కాపాడాలి. ఈయన చెప్పిందే చెప్తున్నారు. వెళ్ళి పాములు ఎక్కడున్నా వెతకండి. వెళ్ళండి. చెప్పేది వినండి సార్. సార్ లేదు సార్, ఇక్కడ పాములేమీ లేవు సార్. సార్ సార్ ఇక్కడ ఏమీ లేవు సార్. సార్ ఇక్కడ పాములేమీ లేవు సార్. వెళ్ళి ఆ లోపల చూడవయ్యా. ఇచ్చారు. అయ్యా, నేను చెబుతున్నాను కదయ్యా, ఇక్కడ అటువంటివి ఏమీ లేవయ్యా. ఆ విషయం మేము చూసి చెప్తాం. ఈ ఇంట్లో పాములు లేవయ్యా. ఎందుకయ్యా అనవసరంగా వెతుకుతున్నారు? పక్క జరగండి. చప్పుడు చేయకు. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏమండి, మిమ్మల్ని అడిగేది ఏం చేస్తున్నారు? సమాధానం చెప్పండి. ఆడుకుంటున్నా. వెళ్ళమాట. నువ్వు
నువ్వు ఇక్కడే భద్రంగా ఉండు. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి, సరేనా? ప్రమాణం చేయి. జరగండి. నా మాట నమ్మండి అయ్యా, ఇక్కడ ఏమీ లేవయ్యా. ఏమండి చెప్పిందే చెప్తూ ఉంటారా? ఇలా చూడండి, మళ్ళీ చెప్తున్నాను, మీరే పట్టించారంటే దండన తగ్గే అవకాశం ఉంది. వెళ్ళు. నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, సరేనా? ఏమైందయ్యా? ఇల్లంతా వెతికారా? సార్ ఇల్లంతా వెతికి చూసాం, పాములు ఎక్కడా లేవు సార్. అవును సార్, ఇక్కడ ఎక్కడా లేవు సార్. కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వస్తున్నాయి, లేవంటారేంటయ్యా? పాపా ఎలారా? రమ్మని చెప్తాను కదా. పాములు ఎక్కడున్నాయి చెప్పు. పాములు లేవండి. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే మీ అమ్మ నాన్న పట్టుకొని జైల్లో పెట్టేస్తాను. అటేం చూస్తున్నావు? చెప్పు, ఎక్కడ పాములు? పాములు లేవండి. మీ ఇంట్లోనే పాములున్నాయి, చెప్పు చెప్పు. ఏమిటి చెప్పా? వీళ్ళందరూ లాక్కెళ్ళి బండి లెక్కించండి, అప్పుడే నిజం చెప్తారు. అలాగే సార్. పదా, నీకే చెప్పేది. ఏంటయ్యా తమాషా చూస్తున్నారు? ఎందుకయ్యా మా ఉసురు పోసుకుంటున్నారు? దక్షిణ్యాలు లేవా? మనస్సాక్షి లేదా? ఎందుకు మీరు వీళ్ళని లాక్కెళ్తున్నారు? పాము ఉండడాన్ని చూసారా? ఉందని ఎవరు చెప్పారు? నేను ఉన్నంత వరకు వీళ్ళని ఇక్కడి నుంచి లాక్కెళ్ళడం కుదరదు. అడగడానికి ఎవరు లేరనుకుంటున్నారా? నేనున్నాను. ఏంటి ఆఫీసర్ని బెదిరిస్తున్నావా? అడ్రస్ లేకుండా చేస్తాను. అడవిలో నుంచి మూలికలు తీసుకొచ్చి ప్రజలకు వైద్యం చేస్తామన్న పేరుతోటి ఊరు జనాన్ని మోసం చేస్తున్నావా? ఏమిటి ఉరి చూస్తున్నావు? నిన్ను కూడా కలిపి లోపలేస్తానే. మేము మా పాటికి పూజలు పునస్కారాలని చేసుకుంటూ ఉన్నాం.
ఎందుకు అనవసరంగా మీరు మా జోలికి వస్తున్నారు? అడవిలో ఉన్న చెట్లన్నిటినీ దొంగలు నరికేస్తున్నారు. దాన్ని మీరు కనిపెట్టలేకపోతున్నారు. వేటగాళ్ళు అడవిలో ఉన్న మృగాల్ని చంపేస్తున్నారు. దాన్ని అడ్డుకోలేకపోతున్నారు. మీ కర్తవ్యం ఏంటో దాన్ని వదిలేసి అనవసరంగా మా జోలికి వస్తున్నారు. మీరు అటవీ శాఖ అధికారి అయి ఉండొచ్చు. నేను అడవిలో నాగదేవతని పూజించేదాన్ని. నన్ను రెచ్చగొట్టారు. నా ఆవేశాన్ని తట్టుకోలేరు. శాంతంగా ఉన్నంత వరకే నేను అమ్మని. కోపం తెప్పించారో పోలేరమ్మనైపోతాను. నమస్కారం సార్. ఏంటండి, పావును పట్టుకున్నారా? ఆ ఇంట్లో పాములేమి లేవు సార్. మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. పోయి ఆ పావుని పట్టుకుని పూజారిని 4 తగిలించి కుటుంబంతో సహా తీసుకెళ్లి స్టేషన్లో అప్పగిస్తారనుకుంటే ఇలా ఒట్టి చేతులతో వచ్చారేంటి? లేదు సార్, అందరినీ జీపులో ఎక్కించాలని చూసాం. కానీ ఒక ఆవిడ వచ్చి నా ముందు నిలబడి మాట్లాడిన మాటలు, చూసిన తీరు నా గుండె ఆగిపోయినంత పనేంది సార్. సారీ సార్, మీరు చెప్పింది నేనేమీ చేయలేకపోయాను. సరే సరే, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఓకే సార్, వెళ్ళండి. వీడు ప్లాన్ అంతా పాడు చేశాడే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటి పార్ట్నర్, ఈ పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ మనకు కలిసి రావు. అవును పార్ట్నర్, మీరు ఒక్క మాట చెప్పండి, మనోళ్ళని వెంటనే ఇక్కడికి రప్పిస్తాను. మొత్తాన్ని స్మాష్ చేస్తారు. నువ్వనుకున్నట్టు అది అంత తేలికైన పనేమీ కాదు. ముందు చూపు లేకుండా ఆ పార్వతిని ఏమేం చేయాలనుకుంటే మీకు వినాశనం తప్పదు. ఆ పార్వతిని కాదని మనం ఏమీ చేయలేము. తనని అడ్డు తొలగిస్తేనే మనం దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలం. ఆ పార్వతి ఉన్నంత వరకు ఆ కాలచక్రాలు మన చేతికి రావు. మరైతే తనను అడ్డు తొలగించడానికి ఏం చేయాలి పార్ట్నర్? అడ్డు తొలగిస్తాను. నేను మీతో రానా? వద్దు, మీరంతా ఇక్కడే ఉండండి. ఏవండి, ఎన్నడూ లేంది ఆఫీసర్లు మనింటిని ఎందుకని సోదా చేయడానికి వచ్చారు? అదే లక్ష్మి, నాకు ఏమీ అర్థం కావటం లేదు. నందిని కోసం వాళ్ళు అంతగా వెతకడం చూస్తుంటే నందినికి ఏమన్నా అవుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. పార్వతి, ఆ నాగదేవత ఉన్నంతకాలం మనమెందుకు భయపడాలి? స్వామి, స్వామి. ఎవరు? ఏమిటి స్వామి, లోపలికి రమ్మని పిలవరా? రండి. ఇది తీసుకోండి స్వామి. ఇవన్నీ ఎందుకు? ఆ రోజు
మీరంత పెద్ద సాయం చేయలేదంటే మాకు ఆ తల్లిని దర్శించుకునే భాగ్యం దక్కేది కాదు. ఒక్కసారి కళ్ళారా చూసిన భాగ్యానికే మా బిజినెస్ కుటుంబాలు బాగున్నాయి. మా సమస్యలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. అందుకు ముఖ్య కారణం మీరు, ఆ తల్లి ఆశీర్వాదమే. అందుకే మిమ్మల్ని నేరుగా కలుసుకుని కృతజ్ఞతలు చెప్పి ఆ అమ్మకి కానుకలు అందజేద్దామని వచ్చాను. పార్వతమ్మ ఎక్కడా? రండి. రే రే, ఏంటి తల్లి ఎలా ఉన్నావు? ఈ మావయ్య నీకు మిఠాయిలు తీసుకొచ్చాడు, తీసుకో. తీసుకోమని చెప్పు స్వామి. తీసుకోమ్మా. మీరు తీసుకోండి అమ్మా, తీసుకోండి. మీరు తీసుకోండి స్వామి. లక్ష్మి, కాఫీ పెట్టి తీసుకో. అలాగేనండి. అవును, పార్వతమ్మ ఎక్కడా?